అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శబ్దాలంకారం పార్ట్ 6 6వ విభాగానికి శబ్దాలంకారాల్లో ఇంతవరకు 5 అలంకారాల గురించి మనం తెలుసుకున్నాం. వృత్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, యమకాలంకారం, ముక్తపదగ్రస్తం. ఈ 5 అలంకారాల గురించి ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో ద్వారా అంచానుప్రాస, దాని యొక్క వివరణ, ఉదాహరణలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దీని నిర్వచనం ఏమిటి? అంత్య అనుప్రాస. మనకి ఆ పేరులోనే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనం అంత్య అనుప్రాస అంటే చివరలో ప్రాస వచ్చేలా చెప్పడం. పదాల చివర గాని, వాక్యాల చివర గాని, చరణాల చివర గాని ఒకే హల్లు లేదా ఒకే పదం పునరుక్తమైతే అది అంచానుప్రాసాలంకారము అనబడుతుంది. పునరుక్తమైతే అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే అని అర్థం. పదాల చివర, అంత్యం అంటే ఏమిటి? అంత్యము అంటే చివర అని అర్థం. చివర అది పదాల చివర కావచ్చు, లేదా వాక్యానికి చివరగా కావచ్చు, ఏదైనా ఒక పాటలో చరణంలో చివర కావచ్చు, ఒకే హల్లు లేదా ఒకే పదం, ఒకేలా ఉన్నటువంటి హల్లులు కలిగినటువంటి పదం మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని అంచానుప్రాసాలంకారము అని అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనకి భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. ఆరుద్ర గారివి కూనలమ్మ పదాలు అని చెప్పి ఆయన రాశారు. చాలా బాగుంటాయి గేయాలు. ఇందులో భాగవతమున భక్తి తి, భారతములో యుక్తి తి, రామ కథయే రక్తి తి. చూడండి ఒకే హల్లు చివరలో వచ్చింది. ఇలా ఒకే హల్లు కనుక వస్తే ఇది అంచానుప్రాస. అలా పదాలు కూడా రావచ్చు. ఇక్కడ ఇది చూడండి, తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. యాక్చువల్గా రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం మనం. పాదంలో రెండవ అక్షరము ప్రాస. అంచానుప్రాస అంటే ఏమిటి? అదే ప్రాసాక్షరాల్ని చివరిలో వాడడం. ఇక్కడ చూడండి, నాడు, నేడు, రెండవ అక్షరము డు ప్రాస, నా ప్రాస, నే ఒకే అక్షరాలు. అంటే ప్రాస అంటే ఒకే గుణింతంలో అక్షరాలు రావడాన్ని ప్రాస అని అంటారు. ఒకే గుణింతంలో అక్షరాలు రావాలి. ఇక్కడ కూడా చూడండి, పొలాలనన్ని హలాల దున్ని, ఇలా తలంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ, బలం ధరిత్రికి బలిగావించే కర్షక వీరుల కాయం నిండా, కాలువ కట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదో అంటారు శ్రీ గారు. పొలాలనన్ని హలాల దున్ని, అన్ని దున్ని నకారం, ఇలా తలంలో హేమం పిండగ, పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, పిండగా నిండగా. ఇలా చివరిలో ప్రాస వచ్చేలా చెప్పేది అంచానుప్రాసాలంకారం అని అంటామన్నమాట. మనకి చాలా సినిమా పాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఇది ఏకవీర సినిమాలోది. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను. సి నారాయణ రెడ్డి గారు రాశారు. సినీ సాహిత్యాన్ని కూడా మనం ఏమీ తక్కువ చెయ్యక్కర్లేదు ఇటువంటి ఉదాహరణలు తీసుకున్నప్పుడు. కానీ అంచానుప్రాస సరిపోతుంది కదా అని అసభ్యమైనటువంటి, అశ్లీలమైనటువంటి పదజాలాన్ని ఉదాహరణలుగా రాయకూడదు. ఓకే, మనకి ఇంకో మంచి పాట ఉంటుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. ఎదగమని, వదగమని చెబుతుంది, ఉంది. చూడండి, ఇది ఇలా చివర ప్రాస వచ్చేలా చెప్తే దాన్ని అంచానుప్రాస అని అంటాం.
మీరు చిన్న చిన్న కవితలు రాయొచ్చు ఈ అంచానుప్రాసన ఉపయోగించి. ముందు భాషని బాగా మనం నేర్చుకుంటే ఏది ఏ అలంకారము అనేది మనకి బాగా తెలిస్తే, ముందు తప్పులు లేకుండా రాయడం వస్తే అప్పుడు మనం భాషని పరిపుష్టం చేసుకోగలుగుతాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. తర్వాత అర్థాలంకారాలతో మళ్ళీ అర్థాలంకారాలని మొదలుపెట్టి అందులో మొదటి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ వన్స్ అగైన్.